మొన్న జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అదే విధంగా మా కరీంనగర్ ప్రాంత ముద్దుబిడ్డ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి వారు విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడతల ప్రణవన్న గారు నిత్యం ఏదైతే వారి తాతగారి పేరు నిలబెడుతూ ఇవాళ గ్రామాలలో ప్రతి ఇంటిలో ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా ప్రజలందరికీ అందుబాటులో కష్ట సుఖాల్లో ఉంటూ మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా వారందరికీ నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. మరి మొన్న కార్యక్రమంలో పేద ప్రజలకు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడం కోసం నేరుగా మంత్రులు వచ్చారో మరి వారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో కౌశిక్ రెడ్డి గారు ఏం లేదు, అక్కడ జస్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి గారు చిల్లరమల్లర చాష్టలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ హుజరాబాద్ ప్రాంత ఇన్ఛార్జి వర్యులు మరి ప్రణవన్న గారికి ఇక్కడ ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన వస్తుంది, ఆదరణ పెరుగుతుంది. మరి దాన్ని జీర్ణించుకోలేక ఎవరైతే ఈ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డి ఉన్నాడో మరి ఆయన చేసేటటువంటి పాడు పనులు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చేది కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి కౌశిక్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజలందరూ కూడా ఎక్కడ చచ్చిపోతాడో బిడ్డడని చెప్పేసి అయితే నా శవయాత్ర లేదంటే జైత్రయాత్ర అని చెప్పేసి అంటే వారు ఓట్లేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ అనేది ఒకటి ఉండదు. వారు ఆ ఉద్దేశంతో ఎక్కడ ఇతను నిజంగా చనిపోతాడేమో అన్నటువంటి ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఇవాళ ఓటేసి గెలిపించడం జరిగింది. మరి గెలిచిన నాటి నుండి నేటి వరకు ఇవాళ కేసీఆర్ గారికి గన్మెన్ గా, కేటీఆర్ కి పిఏగా, హరీష్ రావుకి డ్రైవర్ గా పోయి అక్కడ పనిచేస్తున్నాడు తప్పితే ఇక్కడ హుజరాబాద్ ప్రాంత బిడ్డలను పట్టించుకున్న పాపన పోతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఇవాళ మొన్న మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇవాళ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుంది, ఇవి కేసీఆర్ కట్టిన బాపతి అంటున్నాడు. మరి కౌశిక్ రెడ్డి, నువ్వు గత ప్రభుత్వంలో విప్పుగా ఉన్నావు, మరి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. అప్పుడు ఎంతసేపు పోలీసులను ముంగటేసుకొని ఊరు తిరుగుడు తప్పితే ఏదో కొత్త బిచ్చగాడు పొద్దురగడనట్టుగా ప్రతిరోజు ఈ హుజరాబాద్ ప్రాంతానికి వస్తే ఈ నియోజకవర్గంలో కుయ్యమని చెప్పేసి పోలీస్ బలం ముందు పెట్టుకొని తిరిగినో తప్పితే నువ్వు చేసింది కూడా ఏం లేదని చెప్పేసి అంత శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మరి మీరు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టింది కేసీఆర్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల పాలన కావచ్చు, కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పక్షాన నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి మీరు గత 10 ఏళ్ల పాలనలో ప్రజలందరికీ చేసింది ఏమన్నా ఉందా అంటే అది శూన్యం. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చలేదు తప్పితే మీరు ప్రజలందరికీ కూడా ఎవరికి కూడా ఏమి చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నా. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో మీరు పెట్టినటువంటి 4,000 ఎకరాల పాలమూరు రంగారెడ్డి భూసేకరణ కూడా ఇవాళ పూర్తి చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నా. మరి మీరు ఆపేసినటువంటి పాత బస్తీ మెట్రో రైలు కూడా ఇవాళ నిధులిచ్చి పరుగులు పెట్టి